హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయనేది తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వచ్చే 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే భారీ వర్షాలతో పాటు బలమైన ఎదురుగాలులు కూడా వీస్తాయని తెలిపారు. అలాగే 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ప్రకాశం, శ్రీకాకుళం, నెల్లూరు, విజయనగరం, కర్నూలు, పార్వతీపురం, నంద్యాల, అల్లూరు సీతారామరాజు, శ్రీ సత్యసాయి, విశాఖపట్నం, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా ఇవాళ అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ అయితే ఇచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని అయితే తెలిపింది. ఇక వీటితో పాటు ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నల్గొండ, మంచిర్యాల, సూర్యాపేట, నిర్మల్, మహబూబాబాద్, నిజామాబాద్, వరంగల్, జగిత్యాల, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, వనపర్తి, నగర్ కర్నూలు, జోగులాంబ, నారాయణపేట జిల్లాల్లో అయితే కనుక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ని అయితే ఇచ్చింది. ఈదురుగాలులు కూడా 30 నుంచి 40 కిలోమీటర్లు, మరికొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అయితే తెలిపింది.